పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పిల్లల గురించే మాట్లాడుకుందామండి. చాలా ఇళ్లలో కూడా ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మీరు వెళ్ళిపోండి బయటికి అని చెప్పేసి అంటూ ఉంటారు. ముఖ్యంగా తండ్రి మాటలు చెప్తూ ఉంటారు, మీకెందుకు ఇక్కడ ఉంటారు వెళ్ళండి అని. సో అసలు పిల్లలకి మన కష్టాల గురించి, మన డబ్బు సంపాదన గురించి, మనం పడుతున్న బాధల గురించి షేర్ చేయొచ్చు అంటారా? అసలు షేర్ చేయొచ్చా అంటే, వాళ్ళకి ఎలా మనం ఫుడ్ తింటున్నాము, అసలు ఫుడ్ ఇంట్లోకి ఎలా వస్తుంది, అసలు మనం బట్టలు ఎంత పెట్టి కొంటున్నాము, అసలు మనం రెంట్ ఎంత కడుతున్నాము, మనం ట్యాక్సెస్ ఎంత కడుతున్నాము, ఇవన్నీ తెలియాలి కదండి. తెలియకపోతే వాళ్ళు ఎలా మేనేజ్మెంట్ తెలుసుకుంటారు? అంటే ఈ పిల్లలకి ఇలాంటి అవగాహన అన్నది, అంటే మన ఉద్యోగంలో మనం పడుతున్న బాధలు కానీ, మనకు వస్తున్న సంపద కానీ, మనం కడుతున్న ఈఎంఐలు కానీ, ఏ ఏజ్ నుంచి వాళ్ళకి ఇవన్నీ తెలియజేస్తే మంచిది అంటారు? అసలు ఇప్పుడు మనకి ఇవన్నీ బాధలు అంటున్నారు మీరు. ఈ బాధలన్నీ ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? మన పెద్దలు మనకు చెప్పలేదు కాబట్టి మనకు వచ్చాయి. మన పెద్దలు మనకి ఇవన్నీ చెప్పి ఉంటే, ఓకే మనీ ఇంత ఇంపార్టెంటా, మనీ ఇలా కూడా మనం సంపాదించవచ్చా, మనీ ఉంటే ఇన్ని విధాలుగా ఖర్చు పెట్టాలా, ఫుడ్కు మనీ కావాలి, బట్టలకు మనీ కావాలి, ఇంటికి మనీ కావాలి, ఎవ్రీథింగ్, ట్రావెల్కి మనీ కావాలి అనేది వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే చెప్పామనుకోండి, 4 ఐస్ క్రీమ్ల దగ్గర 1 ఐస్ క్రీమ్ అడుగుతారు కదా. అవును. ఫుడ్ ఇంత వేసుకుని పాడు చేసి వేస్ట్ చేసే దగ్గర ఎంతనే పెట్టుకొని కొంచెం కొంచెం పెట్టుకునేది అలవాటు అవుతుంది కదా. ఎవ్రీథింగ్, ఇప్పుడు మనము నెట్ వేసుకుంటామండి, వైఫై ఉంటుంది ఇంట్లో, స్టార్ ఉంటుంది ఇంట్లో, ఎన్నో ఉంటాయి. వాళ్ళకి ఆ మేనేజ్మెంట్ నేర్పించామనుకోండి, వాళ్ళు ఇంపార్టెంట్గా ఏది చూస్తున్నారు, మాకు ఇదే అవసరం అని వాళ్ళు చెప్తారా లేదా? వాళ్ళకి చెప్తే మనకి ఎన్ని ఖర్చులు తగ్గుతాయి ఆలోచించండి ఒకసారి. వాళ్ళే చెప్తే నిజంగా చాలా తగ్గినట్టే మనకి, అంతే కదా. ఇప్పుడు జేబులో డబ్బులు లేవు, మనం చెప్పలేదు అనుకోండి, నాకు ఇది కొనించు అనేసి వాళ్ళు మనకి బెట్ట చేస్తారు. మనం అన్నీ మాట్లాడుకొని ఇంత డబ్బు వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇలా ఉంది, ఇప్పుడు ఇంత మనీ ఉంది అని చెప్పామనుకోండి, అక్కడ ఏదైనా చూశారు, ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలే ఉంది, అక్కడ ఏదో 2000 ఏదైనా వస్తువు కనిపించింది, అది కావాలని అడుగుతారా? లేదు, మన దగ్గర 1000 ఉంది, ఇందులో 100 200ది కావాలి అని అడుగుతారా? 100 200 కావాలి. ఇప్పుడు మనం చెప్పడం వల్ల బెనిఫిటా కాదా? ఖచ్చితంగా బెనిఫిటే. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అరే మా పేరెంట్స్ ఇంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కదా, మరి నేను ఇంకా చదవడం అవసరమా, నేను ఏదన్నా జాబ్ చేసుకుంటాను అని, అంటే వాళ్ళ ట్రాక్ మారే అవకాశం ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి. ట్రాక్ మారే అవకాశం ఉంటుందా అని అంటే, మీరు చెప్పనప్పుడు ఉంటుంది. మీరు ఎక్స్పెన్సివ్ ఏమేమి అవుతున్నాయి అని చెప్పనప్పుడు ఉంటుంది. తెలియకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంట్లో తెలియదు, నేను ట్యూషన్ చెప్పుకుంటున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, అంతవరకే తెలుసు, కానీ ట్యూషన్ చెప్తున్నాను. ఎప్పుడు మీరు ఇంట్లో ఏమేమి అవుతున్నాయి చెప్పన్నప్పుడు జరుగుతుంది. ఎంతోమంది అటువంటి పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర. మీరు చెప్పారనుకోండి, ఎంత పెట్టాలి, ఎంత పెట్టొద్దు, దీనికి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అని వాళ్ళు చూసుకొని, ఓకే మా పేరెంట్స్ ఇది చదువుకోలే కాబట్టి, తక్కువ సంపాదన వస్తుంది కాబట్టి నేను ఎలా అయినా చదవాలి, ఓకే అలా వస్తుందా? వస్తుంది. మీరు చెప్పనప్పుడు జరుగుతుంది అది. ఓకే చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చిందంటే మనము గైడెన్స్ ఇచ్చి, నో మేము ఇంతవరకే చదివాం కాబట్టి మాకు ఇంతే డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఈ చదువుకొని ఇంకా ఈ టాలెంట్స్ నేర్చుకున్నావు అనుకో, ఇంకో 4 దిక్కుల నుంచి నీకు డబ్బులు వస్తాయనేది మనం చెప్పాలి. చెప్పినప్పుడు ఓకే, కొన్ని రోజులు కష్టం ఉంటుంది, నీకు కొన్ని రోజుల కష్టం ఇంపార్టెంటా, రేపు ఎప్పటికి ఇంపార్టెంటా కష్టం వచ్చేది? ఎక్స్ప్లెయిన్ చేయాలండి, ఏదైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం యాక్షన్లో చూపిస్తే ఎవరైనా ఏదైనా వింటారండి పిల్లలు. కానీ పిల్లలకి ప్రతి ఒక్కటి చెప్పాలి. వాళ్ళతోనే మనము రెంట్ కట్టించడం కానీ, వైఫై వేయించుకోవడం కానీ, ఎవ్రీథింగ్ చెయ్యాలి. సరుకులు తెచ్చుకున్నా ఏది చేసినా తెలిసింది అనుకోండి, ఓకే ఈ రేట్స్ ఇంత ఉంటాయి, ఇది ఇంత ఉంటుంది, ఓకే మనకి ఇంత వస్తుంది, ఓకే నేను ఇంత చెయ్యాలి అంటే. ఇప్పుడు ఇది ఉంటే 10 years తర్వాత ఒకవేళ నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నా పెళ్ళైన తర్వాత దీనికి డబల్ అయిపోతాయి రేట్స్ అన్ని.
వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి మనము. ఇస్తేనే వాళ్ళు చదవగలుగుతారు, మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్ కానీ టాలెంట్స్ కానీ మార్క్సే అని నేను అనను. అది టాలెంట్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అది స్పోర్ట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఒక ధర్మంగా సంపాదిస్తే చాలు, అంతే కదా. అవును. కాకపోతే స్మార్ట్ గా వాళ్ళు చదువుకునేలాగా స్మార్ట్ గా ఉండేలాగా ఉంటే చాలు. మనకి చెప్పాలి ఖచ్చితంగా. చెప్పకుండా ఉంటే మట్టుకు ఏం తెలియదండి. మనం పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాసులు ఈ క్లాసులని జాయిన్ చేయడం బెస్టా, మనమే మనీ మేనేజ్మెంట్ నేర్పించడం ఇంపార్టెంటా? కానీ మనీ మేనేజ్మెంట్ అన్నది చేత కాక ఎంతమంది ఎంత దారుణంగా అప్పుల పాలైపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మనం చూస్తున్నాం. అది ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ రోజుల్లో స్కూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే కంపారిజన్ అండి. నేను ఏ కార్లో వచ్చాను, సమ్మర్ వెకేషన్కి నేను ఏ కంట్రీకి వెళ్ళాను. సో పక్క పిల్లల ప్రభావం కూడా మన పిల్లల మీద పడడం వల్ల వాళ్ళు చెప్పుకోలేక పేరెంట్స్ కి వాళ్ళే ఒక రకమైన ఒక డిప్రెషన్ కూడా అవుతూ ఉండడం కనిపిస్తుందండి ఈ రోజుల్లో. వాటిని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు అసలు? ఇక్కడ వచ్చేసి మళ్ళీ పేరెంట్స్ మనము ఫ్రెండ్లీ నేచర్ గా అన్కండిషనల్ లవ్ ఇచ్చి ఎవ్రీథింగ్ మనం షేర్ చేసుకున్నాం అనుకోండి, లేదు నాన్న నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళను, ఈ రోజు నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తా అని మనం అన్నా కూడా వద్దంటారు, హాయిగా వద్దంటారు. వాళ్ళు హ్యాపీగా వద్దనాలి. ఏదైనా కూడా వాళ్ళు హ్యాపీగా వద్దనాలంటే మనం అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా అయినా చేయనివ్వండి, కోపం వస్తుంది తిడతాము, మళ్ళీ దగ్గర తీసుకోవాలి. మళ్ళీ ఏదో జోక్ చేయడమో నా పిల్లలు అనేలాగా మనం ఉన్నాం అనుకోండి, అన్కండిషనల్ లవ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వింటారు కదండి. వింటారా లేదా? అంటారు. మనం ఏదో ఒకరు చూడడానికి ప్రేమ చేస్తున్నాము, కానీ తిట్టేది వాళ్ళకి తెలిసిపోతుంది. మనం అవాయిడ్ చేయడము, తిట్టడము, వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోవడము, ఒకరికి చూసి కంపారిజన్ లో వెళ్ళామనుకోండి, అది కరెక్ట్ కాదు. నీకేం కావాలి, పక్కవాడు తీసుకున్న డ్రెస్ కాదు, నీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది. వేరే వాళ్ళు చూడడానికి వేసుకుంటావా, నువ్వు నీకు కంఫర్ట్ గా ఉన్నది వేసుకుంటావా, నీకు బాగున్నది వేసుకుంటావా అంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అనేది పెరుగుతున్నప్పుడు కంపారిజన్ అనేది ఉండదండి. వాళ్ళు చాలా బాగా వేసుకున్నారు, నువ్వు కూడా ఇది వేసుకో. ఒకవేళ ఉందనుకోండి, నువ్వు కూడా ఇది వేసుకో అన్నాం అనుకోండి, లేదు అంటారు వాళ్ళు. లేదు, ఇది నాకు కంఫర్ట్, ఇది నాకు కరెక్ట్, ఇది నాకు ఇది, అదెందుకు అని వాళ్ళే క్వశ్చన్ వేస్తారు. మనకి పేరెంటింగ్ నేర్చుకోవాలండి. ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యత చాలా చాలా ఉంటుంది. నెక్స్ట్ 7 జనరేషన్ కి మనము ఒక తాటి మీద తీసుకొచ్చేలాగా ఉంటుంది పేరెంటింగ్ అనేది. ఇప్పుడు మనం కరెక్ట్ ఉన్నాం అనుకోండి, మనం కరెక్ట్ గా చెప్తున్నాము వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ధర్మం ఏంది, అధర్మం ఏంది. వాల్యూస్ లేకుండా పెంచుతున్నారు ఈ రోజులలో. వాల్యూస్ ఉండేలాగా పెంచారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు నచ్చింది కూడా వద్దు అంటే వాళ్ళు ఊరుకుంటారండి. మనం అన్కండిషనల్ లవ్ ఇచ్చినప్పుడు ఏదైనా లవ్ చుట్టూనే తిరుగుతుంది, దాంతో ఏదైనా చేయొచ్చు. దానికోసమే టైం కేటాయించుకోవాలి. ఈ రోజుల్లో స్పెషల్ గా తీసుకురావాల్సింది టైం. అక్కడ టైం అనగానే గంటలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అక్కడ అన్కండిషనల్ లవ్ ఉండదు. ఏదో వండేసా, ఏదో పెట్టేసా, ఏదో చేసేసా, అది కాదు. మీరు ఒక పాలు ఇచ్చినా కూడా ఒక అద్భుతంగా వాళ్ళకి తాగునానా అని కూర్చోబెట్టి మనం హాయిగా ప్రేమతో ఐ కాంటాక్ట్ చాలా పట్టేసుకుంటారండి వాళ్ళు. స్పర్శ పిల్లల నుంచి అయినా కూడా పెద్దలైనా కూడా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు వస్తున్నాయి? మనము తల్లిదండ్రులకు పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా పట్టించుకుంటారు? తల్లిదండ్రులు పిల్లలకు పట్టించుకోకపోతే వీళ్ళు ఎలా పట్టించుకుంటారు? వీళ్ళని ఇద్దరు బోత్ సైడ్ చాలా ఇంపార్టెంట్. ప్రేమలు తగ్గిపోయినాయి అంటే ఎక్కడ మన ఇండైరెక్ట్ గా మనము చూపించడం వల్లే, ఆ టైం కేటాయించకపోవడం వల్ల. తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే, మేము బిజీ ఉన్నాము, మేము ఎక్కువ సంపాదించాలి, మాకు టైం లేదు అని హాస్టల్స్ లో వేయడము, లేకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కూల్స్ ఉంటాయి, బస్సు పెట్టేసి మేము చూసుకోలేము. వాళ్ళు పెద్దగా ఏం చేస్తారు, మాకు కూడా జాబ్లు ఉన్నాయి, మేము కూడా చూసుకోలేము, ఒక ఆయాకు పెట్టేయడమో ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయడమో ఏదో ఒకటి చేస్తారు. అదే మీరు పిల్లలకు ఎస్ నీకంటే ఎక్కువ నాకేం లేదు, నేను ఈరోజు ఉంటా. కొందరు పిల్లలు ఈరోజు ఉండు అమ్మా, ఉండు నాన్న అంటారు. లేదు నేను ఉండని వెళ్ళిపోతా అంటే వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. అంతే కదా. అంతే. ఇప్పుడు కొన్ని మూవీస్లలో కూడా చూపిస్తారు కదండి, నువ్వు తాతయ్యకి ఎలా చూసుకున్నావో నేను నిన్ను కూడా అలానే చూసుకోవాలా అయితే ఓకే అంటారు కదా. సింపుల్ సేమ్ అండి. మనము
ఎలా ఉండాలి పిల్లలు అనేది మనపైనే డిపెండ్ ఉంది. రెస్పెక్ట్ కొనుక్కుంటే రాదు, అడుక్కుంటే రాదు, కోపం తెచ్చుకుంటే రాదు. రెస్పెక్ట్ అనేది మనం కూర్చునే విధానంలో, మాట్లాడే విధానంలో, చూసే విధానంలో. వాళ్ళకి ఇప్పుడు మనము ఒక యాపిల్ కావాలంటే వాళ్ళకి బనానా తెచ్చిచ్చామనుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? బుద్ధి లేదు మా పేరెంట్స్ కనిపిస్తుంది. ఇన్నర్ ఫీలింగ్ అలానే ఉంటుంది కదా. నిజంగా ఒక్కొక్క మాట వింటుంటే అబ్బా మనం చాలా మారాలరా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా. మనం అనుకుంటాం లేదు నేను తల్లిదండ్రి పొజిషన్లో వచ్చేసిన అంటే నేనే పెద్ద అనుకుంటారు. నేనే పెద్ద కాదు, నువ్వే ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. అసలు పిల్లలు పుట్టక ముందు నుంచే పేరెంటింగ్ అనేది నేర్చుకోవాలి. బేబీని ఎలా చూసుకోవాలి అనేది మనము కడుపులో నుంచే మనము ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పేషెన్స్ అండి. మనకి ఎంత పేషెన్స్ ఉంటే వాళ్ళు ఏ తప్పు చేసినా ఓకే, ఊరికే కొట్టడము తిట్టడము. ఈ రోజులలో ఇలా అయిపోయింది. ఏమనంటే నీకు తెలుసా ఎంత సతాయిస్తారు తెలుసా అంటారు. మరి ఎందుకు గన్ను? ఆ పేషెన్స్ లేకే చెయ్యెత్తాల్సి వస్తుంది. నేను ఇదే మాట అంట, మరి ఎందుకు గన్ను? అంతే కదా, మనకు ఓపిక ఉండాలి. పిల్లలంటే అసలు అద్భుతం అండి. పిల్లలంటేనే అద్భుతము. భగవంతుని స్వరూపాలు అంటాము, ఊరికే కొటేషన్లు అనేస్తాయి, లాభం ఏముంది? పిల్లలంటే అలా చూస్తేనే రేపు మనకి ఏజ్ అయిపోయి మనం ఒక బెడ్ రిటర్న్ అయినా కూడా వాళ్ళు ఒక నర్సుకి పెట్టకుండా, ఎవరికి పెట్టకుండా వాళ్ళే చేయాలన్న తప్పనగా మనం ఎదగాలి. నువ్వు అప్డేట్ అవుతుంటేనే వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తుంటారు. అవును, నువ్వు అప్డేట్ గాంధీ వాళ్ళు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? నీకు ఇక్కడ నాలెడ్జ్ ఉండదు, మాట్లాడడం రాదు, కూర్చోవడం రాదు, ఏం చేయాలో తెలియదు, అబద్ధాలు మాట్లాడుతుంటావు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, వాల్యూస్ తెలియదు, వాళ్ళు నీకెలా రెస్పెక్ట్ ఇస్తారబ్బా? అంతే కదా. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాం అనుకోండి, మనం ఎలా ఉన్నా కూడా మా పేరెంట్స్ అని మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఏం వేసుకున్నాము, మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాం అది చూడరు, మన వాల్యూస్ చూస్తారు. ఎలా ఉన్నా అదే అంటారు కదా, తల్లి అందంగా ఉన్నా అందంగా లేకున్నా పిల్లలకు అద్భుతమే. తండ్రి క్యారెక్టర్ ఉన్నా క్యారెక్టర్ లెస్ ఉన్నా కూడా తండ్రే. పిల్లల దృష్టిలో పేరెంట్స్ అంత అద్భుతంగా ఉంటారు. అది ఎవరు తీసేసుకుంటున్నారు? తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. అమ్మ అంటే ఒక దేవత, నాన్న అంటే వాళ్ళ హీరో. అంతే. ఆ హీరో ఎట్లుండాలి మరి? ఆ దేవత ఎలా ఉండాలి మరి? దేవతలానే ఉండాలి, హీరోలానే ఉండాలి. లేదు నేను సాక్రిఫైస్ చెయ్యను, నాకు పేషెన్స్ ఉండదు, నేనే ఫాదర్ని, నేనే అది, నేనే ఇదంటే సావు. నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. రెస్పెక్ట్ అనేది అవతల వాళ్ళకి లోపల నుంచి రావాలి. వాళ్ళు లేకున్నా రెస్పెక్ట్ ఇచ్చేలాగా మనం క్రియేట్ చేసుకోవాలండి ఎవ్రీథింగ్. లేదు ఊరికే చెప్పేసినావు ఇట్లా అది ఇది ఏదో ప్రబోధాలు చేసేసినావు అంటే కుదరదు. కరెక్ట్ లేకున్నా ఈ రోజులలో ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారండి? అవును, పాపం అలా కరెక్ట్ లేకున్నా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నిజం చెప్పాలంటే. అదే కదా, వాల్యూస్ వాళ్ళకి అలా ఉన్నాయి. సో చాలా బాగా తెలియజేశారండి. ప్రతి మాట కూడా తెలుసుకుని దాని తగ్గట్టుగా ఆ టైం అనేది మనం కేటాయించుకోగలిగేమంటే, ఆ ప్రేమ అన్నది ఇచ్చామంటే చాలు. పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాళ్ళే మనకు చెప్తారన్న విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.